విశాఖలోని 2 రెస్టో బార్లను సీజ్ చేశారు అధికారులు. కాపులుపాడలోని విరాగో శాంక్టమ్ని సీజ్ చేశారు. సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతోటి ఈ 2 రెస్టో బార్లను అధికారులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఖాజా, నిబంధనలను వేటిని ఉల్లంఘించారని చెప్పి కోర్టు అభిప్రాయపడి ఆ రెండింటి మీద చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించింది. భీమిలి తీర ప్రాంతంలో ఏవైతే సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా కట్టడాలు ఉన్నాయో వీటిపై హైకోర్టులో చాలామంది కేసులు వేశారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో చాలా వరకు అక్రమ కట్టడాలను తొలగించారు. అయితే ఈ పరిధిలోకి కొన్ని రెస్టో బార్లు కూడా వస్తున్నట్టు వాటిపై ఫిర్యాదులు అందే. దీంతో కోర్టు కేసులు కూడా నమోదయ్యాయి. దాంట్లో వాదవాదాలు కూడా జరిగాయి. దీంతో అధికారుల నుంచి హైకోర్టు కూడా ఒక వివరణ కూడా అడిగింది. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో ఖచ్చితంగా ఇది సిఆర్జెడ్ 1, సిఆర్జెడ్ 3 పరిధిలో ఖచ్చితంగా ఉల్లంఘనలు జరిగాయి. ఏవైతే నిబంధనలకు అనుగుణంగా ఏపీ కోస్టల్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే నిబంధనలు ఉంటాయో వాటికి అనుగుణంగా ఈ కట్టడాలు లేవు, సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారన్న అభియోగాలతో ఈ రెండింటిపైన కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం అధికారులు రంగంలోకి దిగారు. జీవీఎంసీ అధికారులు పోలీసులతో పాటు స్థానికంగా ఉన్న అధికారులు రంగంలోకి దిగి ఆ విరాగో రెస్టో బార్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో సీజ్ చేశారు. దీంతోపాటు గతంలో బేవాచ్గా ఏపీ టూరిజం పరిధిలోకి బేవాచ్ అనేది రెస్టారెంట్ ఉండేది. అది లీజ్కి ఇచ్చిన తర్వాత దాన్ని శాంక్టమ్గా మార్చారు. అది కూడా ఈ సిఆర్జెడ్ నిబంధనలకు అనుగుణంగా లేదు. ఏవైతే రెస్టో బార్లు ఏవైతే ఉంటాయో దానికి నిబంధనలు కూడా ఉల్లంఘించారు. దీంతో పూర్తి స్థాయిలో అంటే ఏవైతే నిబంధనలు ఉన్నాయో కోస్టల్ రెగ్యులేటర్ జోన్ సంబంధించి నిబంధనలు ఉన్నాయో వాటిని పూర్తిగా ఉల్లంఘించారు. ఏ ఒక్కటి కూడా నిబంధనలు పాటించలేదు. దీంతోపాటు అనుమతులు అంటే ఒకవైపు కలెక్టర్ మొత్తం ఈ సిఆర్జెడ్కి సంబంధించి ఒక హెడ్గా ఉంటారు. దీంతోపాటు స్థానిక జీవీఎంసీ కమిషనర్ కూడా ఈ అనుమతులు ఇచ్చేందుకు ఒక కన్సల్ట్ అథారిటీకి ఒక అధికారిగా ఉంటారు. వీరి నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేకుండా ఇవి నడుస్తున్నాయి. గతం నుంచి కూడా చాలా వరకు నిబంధనలు ఉల్లంఘించారు. నిబంధనలు తొంగలకు తొక్కి ఈ విరాగో రెస్టో బార్తో పాటు ఈ శాంక్టమ్ అనేవి నడుస్తున్నాయి. దీంతోపాటు మరో 3 కూడా ఇటువంటివి ఉన్నాయి. వీటన్నిటిపై కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో గతంలో కూడా చాలాసార్లు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. స్థానికంగా ఉన్న అధికారుల నుంచి న్యాయస్థానం కూడా వివరణ కూడా అడిగింది. దీంతో అధికారులు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏవైతే ఇవి రెస్టో బార్లు ఉన్నాయో వాటిని వెంటనే డిమాలిష్ చేయాలని ఒక సందర్భంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా అధికారులు రంగంలోకి దిగారు, సీజ్ చేశారు ఆయా రెస్టో బార్లు. ఒకవైపు విరాగో, దాని తర్వాత శాంక్టమ్, ఈ రెండు రెస్టో బార్లను కూడా అధికారులు సీజ్ చేశారు. ఫర్దర్గా ఖాజా, ఈ నార్మల్ బార్ అండ్ రెస్టారెంట్లకి ఈ రెస్టో బార్లకి ఏమిటి డిఫరెన్స్? ఎందుకు రెస్టో బార్లని మీద చర్యలు తీసుకోమని చెప్పి కోర్టు చెప్పింది? ఖచ్చితంగా నార్మల్ బార్ల బట్టి అక్కడ మద్యం అది సేవిస్తుంటారు. అయితే ఈ రెస్టో బార్ల విషయానికి వస్తే అక్కడ విడిది కేంద్రాలు ఉంటాయి, లైవ్ మ్యూజిక్ ఉంటుంది. దీంతోపాటు అక్కడ మద్యం సేవిస్తారు. దీంతోపాటు అక్కడ ఫెసిలిటీస్ అంటే స్విమ్మింగ్ పూల్ అలాగే ఇతర సౌకర్యాలు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఈ రెస్టో బార్లకు నిబంధనల ప్రకారం నడుచుకోవాలి వాళ్ళంతా కూడా. అయితే ఇది తీర ప్రాంతంలో అంటే సిఆర్జెడ్ నిబంధనలు సిఆర్జెడ్ 1, 3 పరిధిలో ఏవైతే ఉంటాయో ఆ పరిధిని దాటి నిబంధనలకు విరుద్ధంగా ఆ రెస్టో బార్లు ఆయా ప్రాంతాలు కాపులుప్పడ ప్రాంతాల్లో అక్కడ నిర్మాణాలు జరిగాయి. గతం నుంచి కూడా కొన్ని నెలలుగా అక్కడ అవి నిబంధనలు తొంగలోకి తొక్కి అక్కడ నిర్వహణ జరుగుతుంది. దీనిపై కొంతమంది స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత అధికారులు కూడా వెళ్ళారు, చూశారు. దీంతోపాటు అధికారులు కూడా ఏమీ చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో ఒకసారిగా స్థానికులు కోర్టుకి వెళ్ళారు. అక్కడ కోర్టు సీరియస్గా దీనిపై దృష్టి పెట్టి కమిషనర్ అలాగే ఈ కలెక్టర్ కూడా దానిపై వివరణ ఇవ్వాలని కోరింది. దానిపై పూర్తి స్థాయిలో వివరణ అంటే సంతృప్తికరంగా వివరణ ఇవ్వలేని పక్షంలో ఇప్పుడు ఆయా రెస్టో బార్ ఈ విరాగోతో పాటు శాంక్టమ్ను సీజ్ చేశారు అధికారులు. రైట్ ఖాజా. సో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను సిఆర్జెడ్ కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను హైకోర్టు ఆదేశాలతోటి రెస్టో బార్లను కాపులుపాడలోని విరాగో శాంక్టమ్ని ఈ రెండింటినీ కూడా అధికారులు సీజ్ చేశారు.